నా ప్రియమైన వాళ్ళరా, మనం ఆరాధిస్తున్న దేవుడు కన్నులుండి చూసే దేవుడు, చెవులుండి వినే దేవుడు, నాలుగుండి మాట్లాడే దేవుడు, కాళ్ళుండి నడిచే దేవుడు, చేతులుండి రక్షించే దేవుడు, హృదయం ఉండి గ్రహించే దేవుడు, కన్నులతో మనం చూసే దేవుడు, నాలుకతో పేరు పెట్టి పిలిచే దేవుడు. అబ్రహామా, నేను చూపించు దేశంలోకి వెళ్ళు, అక్కడ నిన్ను ఆశీర్వదిస్తానని అబ్రహామును పేరు పెట్టి పిలిచాడు. కనుకొని అంటారు, నేనున్నానని చెప్పువాడును నేనే. ఈ దేవుడు ఏం చేస్తాడంటే, నేనే నిన్ను పిలిచిన వాడను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యకాలంలోనే ప్రజలందరూ ఒక పండుగ దినాన సంబరాలు అంబరాలు అంటిపోయేటట్లుగా ఆనందించారు. అది మనకందరికీ తెలుసు. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరము చాలా బెటర్ మన వాళ్ళని నేను అనుకుంటున్నా. ఎందుకంటే చాలా వరకు వాటిల్లో పాలు పంపులు పొందలేదు. నాకు తెలిసినటువంటి సమాచారం మేరకు చాలా వరకు మన వాళ్ళు వాటిల్లో పాలు పంపులు పొందలేదని తెలిసడం ద్వారా నేను చాలా సంతోషించాను. గత సంవత్సరంలో అయితే వారితో కూడా కలిసి డ్యాన్సులు వేశారు, వారితో కూడా కలిసి వాటిల్లో పార్టిసిపేట్ చేశారు. చాలా కోపపడి నేను గద్దించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ సంవత్సరాన్ని ఒకసారి టాలీ చేస్తే వాస్తవంగా గత వారం కూడా నేను అనౌన్స్మెంట్ చేయలేదు. మీరు జాగ్రత్తగా ఉండండి, అక్కడికి వెళ్ళకూడదు, అక్కడ పార్టిసిపేట్ చేయకూడదు, అక్కడ పాలు పంపులు పొందకూడదు, వాళ్ళలాగా మీరు కూడా అటువంటి కార్యాలు చేయకూడదని గత వారం నేను చెప్పకపోయినప్పటికీ కూడా దేవుని భయము చేత, దేవుని యందు భక్తి చేత వాటిల్లో మీరు పాలు పంపులు పొందకుండా ఉన్నారని నాకు తెలియడం ద్వారా ఒక సేవకునిగా మిమ్మల్ని బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మనం ఆలోచన చేస్తే లోకములో జరిగినటువంటి ఆ కార్యాన్ని బట్టి లోకస్తులు వెళ్ళేటప్పుడు ఏం చెప్తుంటారు, మేము బొమ్మకి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తారు? బొమ్మకి వెళ్తున్నామని చెప్తారు. తిరగచ్చి గ్రామంలో పెట్టిన తర్వాత దేవుడైపోతూ ఉంటారు. దేవుడని వారే చెప్పిన తర్వాత వీళ్ళు బాధపడుతున్నా చూస్తూనే ఉంటాడు, నవ్వుతున్నా చూస్తూనే ఉంటారు, కొట్టుకున్నా చూస్తూనే ఉంటాడు, తన్నుకున్నా చూస్తూ ఉంటాడు, చనిపోతున్నా కూడా చూస్తూనే ఉంటాడు. ఎందుకంటే అక్కడ జీవము లేదు, అక్కడ నాలుగు ఉంది కానీ పిలవలేరు. అవునంటారా? హల్లెలూయా. అక్కడ కన్నులతో చూస్తుంటారు కానీ ఏమి చేయలేని పరిస్థితి, చెవులున్నాయి కానీ వినలేని పరిస్థితి, చేతులున్నాయి కానీ రక్షించలేని పరిస్థితి, కాళ్ళున్నాయి కానీ నడవలేని పరిస్థితి. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు అలాంటి దేవుడు కాదు. నిన్ను పేరు పెట్టి పిలిచిన వాడును నేనే. హల్లెలూయా. నేనున్నానని చెప్పు. దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని పిలుస్తాడు, పేరు పెట్టి పిలుస్తాడు. ఆదాముని కూడా పిలిచాడు. సృష్టి ప్రారంభంలో ఆదాముని హవ్వమని కలుగు చేసిన దేవుడు ఆదాముని కూడా నోరు విప్పి స్వరం విప్పి పిలిచాడు. ఆదామా ఎక్కడున్నావు, ఆదామా ఎక్కడున్నావు అని ప్రతి సాయంకాల సంధ్య వేళ దేవుడు ఆదాముతో మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా మనం గమనిస్తాం. మనం ఆరాధిస్తున్న దేవుడు పిలిచే దేవుడు, మగవాడు కాదు, నత్తివాడు కాదు, నాలుగుండి కూడా మాట్లాడలేని మూగజీవి కాదు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు అంటే పిలిచే దేవుడు. ఈ పిలుపు గురించి ఒకసారి ప్రస్తావన వచ్చింది. ఈ మధ్య క్రిస్టియన్కి పాస్టర్లందరికీ గొడవలు మామూలుగా యూట్యూబ్లోకి వెళితే పిలిచే దేవుడు ఎలా పిలుస్తాడంటే ఈ మాటను ఆధారం చేసుకొని దేవుడు పేరు పెట్టి పిలుస్తాడు. నేనున్నానని చెప్పు, దేవుడు పేరు పెట్టి పిలుస్తాడు అనే మాటని ఆధారం చేసుకొని కొంతమంది ఏం చేస్తున్నారంటే పబ్లిసిటీ అవ్వడానికి కోసం పెద్ద పెద్ద మీటింగ్స్లు ఏర్పాటు చేసుకొని ఇంచుమించు 6-7 లక్షలు ఖర్చు పెట్టుకొని పెద్ద మీటింగ్స్ ఏర్పాటు చేసుకొని ఏం చేస్తున్నారంటే వాళ్ళ బ్యాచ్ని, వాళ్ళకి సంబంధించినటువంటి కొంతమంది వారిని ఆ ప్రజల్లోకి పంపించి వాళ్ళు ఎవరైనా బాధలో కానీ వ్యాధిలో కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు, అమ్మ ఎక్కడికి వచ్చావు, ఎందుకు వచ్చావు ఇక్కడికి, ఎలా తెలుసు మీకంటే, ఇలా నాకు పలాంది బాగలేదండి అంటే మీ పేరేం పేరు, మొత్తం వాళ్ళ డీటెయిల్స్ మొత్తం తీసుకొని స్టేజీ మీద ఉన్నటువంటి పాస్టర్ గారికి ఫార్వర్డ్ చేస్తున్నారు మెసేజ్లు. చేసుకున్న తర్వాత అక్కడ ఆయన మెసేజ్ చూసుకోవడము, పలాని తల్లి గారు ఇక్కడ ఎవరో సరోజమ్మ ఉందంట అని చెప్పినప్పుడు, ఎవరో సరోజమ్మ ఉందంట ఇక్కడ లేవండి, నువ్వు పలాని బాధతో వచ్చావు, అవునా, అవునండి, నువ్వు మీ భర్త చేత గొడవ పడుతున్నావు, అవునా, అవునండి, నన్ను ఎక్కడైనా చూసావా,
నేను ఎప్పుడు నీతో మాట్లాడానా? ఇవన్నీ అడిగిన తర్వాత లేదండి నేను మీతో ఎప్పుడు మాట్లాడలేదు, మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు, మరి మీ పేరు నాకెలా తెలుసు అంటే దేవుడే పిలిచాడండి మీ యొద్ద నుండి అని చెప్పడం ద్వారా ఏం చేస్తున్నారంటే ప్రజలందరూ అతనికి ఆకర్షించబడుతున్నారు. దేవుడు పేరు పెట్టి పిలవని దేవుడు కాదు, పిలుస్తాడు. ఎలా పిలుస్తాడంటే అబ్రహాముని ఎలా పిలిచాడో అలా పిలుస్తాడు. అబ్రహాము ఒంటరి జీవితంలో నిజ దేవుడు ఎవరో తెలుసుకున్నటువంటి ఆలోచనలో పెనుగులాడుతూ ఉన్నప్పుడు, ఒంటరి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు, నిజ దేవుడు ఎవరో తెలుసుకోవాలని ఆలోచనలతో తపనలతో వెంటాడుతూ ఉన్నప్పుడు అబ్రహాముని పేరు పెట్టి పిలిచాడు. అబ్రహామా అని పేరు పెట్టి పిలిచాడు దేవుడు. ప్రియమైన వాళ్ళరా, అతడు పేరు పెట్టి ఎలా పిలవగలుగుతున్నాడని కొంతమంది వారు ఏం చేస్తారంటే ఎంక్వైరీ చేసినప్పుడు అసలు భాగవతం బయటపడింది. కొంతమంది ఎంక్వైరీ చేశారు, ఎలా పిలవగలుగుతున్నాడు. అక్కడ పలానా సరోజనమ్మని పేరు పెట్టి పిలిచాడు. మరి వాళ్ళ భర్త పేరు కూడా చెప్పాలిగా, వాళ్ళ అమ్మ నాన్న పేరు కూడా చెప్పాలి కదా, వాళ్ళ పిల్లల పేరు కూడా చెప్పాలి కదా. ఒకరి పేరు మాత్రమే దేవునికి తెలుసా? వాళ్ళ భర్త పేరు, వాళ్ళ తల్లిదండ్రుల పేరు, వాళ్ళ పిల్లల పేరు కూడా దేవునికి తెలుసు కదా. మరి చెప్పచ్చు కదండి, చెప్పలేని పరిస్థితి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడు అంటే పేరు పెట్టి పిలిచే దేవుడు. అబ్రహాముని పిలిచాడు, ఆదామును కూడా పిలిచాడు. ఆదామా ఎక్కడున్నావు? ఆదాముని పిలవడం గల కారణం ఏంటంటే ఆదామును ఆజ్ఞను అతిక్రమించి దేవునికి కనపడకుండా చెట్టు పొదలో దాచిపెట్టుకొని ఉన్నాడు. ప్రతిరోజు దేవుడు ఏదైనా తోటలో అడుగు పెట్టక తలికే దేవునికి ఎదురుగా వెళ్ళేవాడు దాచిపెట్టుకుంటున్నాడు. ఎంతసేపటికి ఆదాము కనిపించకపోయేసరికి దేవుడు అంటారు, ఆదామా ఎక్కడున్నావు ఆదాం అని ఆదాముతో దేవుడు పిలిచినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా బ్రతుకుతున్నప్పుడు, ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతుకుతున్నప్పుడు మోషే ద్వారా ప్రజల్ని విడిపించాలని దేవుడు నిర్ణయించుకొని మోషేని తీసుకొని వస్తారు. ఇదిగో నా ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతుకుతున్నారు, ఎలాగైనా సరే నువ్వు వాడిని విడిపించాలన్నప్పుడు మోషే గారు కాస్త తన విశ్వాసాన్ని బట్టి, తనకున్నటువంటి బలాన్ని బట్టి ఆధారము చేసుకొని, అయ్యా ఆ ఫరో కఠినస్తుడని తెలుసుకున్నాను, ఆ ఫరో మూర్ఖుడని తెలుసుకున్నాను, ఆ ఫరో దగ్గర నుండి నీ ప్రజల్ని నేను ఎలా విడిపించగలగాలి? పైగా నాలో శక్తి లేదు, మాట కూడా కరెక్ట్ లేదు, మాట మాంద్యము కలిగిన వాడిని, నత్తివాడిని, సరిగా మాట్లాడిన వాడిని అని చెప్పిన తర్వాత తనకున్నటువంటి బలహీనతలను బట్టి దేవుడు మోషేని విడిచిపెట్టలేదండి. మోషేని పేరు పెట్టి పిలిచాడు. మోషే అని పేరు పెట్టి పిలిచి ఆ మండుతున్నటువంటి పొదలలో దేవుడు మోషేతో మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తాం. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, నేనున్నాను అని చెప్పు. దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని పేరు పెట్టి పిలుస్తాడు. నేనే నిన్ను పిలిచిన వాడును. నా ప్రియమైన వాళ్ళరా, మనందరి జీవితాలని కూడా ఒకసారి మనం పరిశోధిస్తే, బాప్తిసం తీసుకోక మునుపు మన జీవితాలు ఎలాగున్నాయి, దేవుని వెంబడించక మునుపు మన జీవితాలు ఎలా జీవిస్తూ ఉన్నాం. ఈ దినాన మనము ఈ గ్రామంలో వందల కొలది ప్రజలు ఉన్నప్పటికీ కూడా మనం మాత్రమే, కొద్దిమంది మాత్రమే దేవుని సన్నిధిలో కనపడడానికి గల కారణం ఏంటి అంటే దేవుడు మనల్ని పేరు పెట్టి పిలిచాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమించి రక్షించాడు, దేవుడు మనల్ని ప్రేమించి విడిపించాడు, దేవుడు మనల్ని ప్రేమించి స్వస్థపరిచాడు, దేవుడు మనల్ని ప్రేమించి తన ప్రాణాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈ దినాన లోకానికి వేరై ప్రత్యేకించబడిన వారమై, యేసు రక్తము చేత కడగబడిన వారమై దేవుని సన్నిధిలో మనం నిలిచి ఉన్నాం. కారణం ఏంటంటే దేవుడు మనల్ని పిలిచాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు కూడా అంటారు, మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వాక్యములో, నేను పాపులను పిలవ వచ్చి తిని. మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వాక్యం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వాక్యం. అయితే నేను పాపులను పిలవ వచ్చి తిని గాని నీతిమంతులను పిలవటానికి రాలేదు. కనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరనని
వాక్య భావం ఏమిటో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు అంటారు, నిన్ను పాపులను పిలవచ్చి తిని నీతిమంతులను పిలవడానికి నేను రాలేదు. పాపులను పిలవచ్చి తిని రోగులకే వైద్యుడు అవసరం కానీ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి వైద్యుడు అవసరం అంటారా? కాదు. యేసుక్రీస్తు వారు ఎలాంటి దేవుడు అంటే పిలిచే దేవుడు. భూమి మీదకి వచ్చిన తర్వాత నువ్వు ఎందుకు దేవుని కుమారుడిగా భూమి మీదకి దిగి వచ్చావు అంటే పాపులను పిలవడానికి వచ్చాను. హల్లెలూయా. భూమి మీదకి రాకమునిపేమో మన పితరులను పిలిచాడు, అబ్రహాముని పిలిచాడు, ఆదాముని పిలిచాడు, యాకోబుని పిలిచాడు, మోషేని పిలిచాడు, ఇస్సాకుని పిలిచాడు. మన పితరులందరినో ఆయన స్వరమిప్పి పిలిచాడు. భూమి మీదకి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారిని నువ్వు ఎందుకు వచ్చావు అని అడిగితే నేను పాపులను పిలవచ్చి తిని. కొంతమంది అంటూ ఉంటారు సమాజంలో, ఆమె పలాంటిదండి, ఆమె అలాంటిదండి, అతను ఇలాంటి వాడండి, ఎందుకండి చర్చికి వెళ్ళటం, ఎందుకండి చర్చికి వెళ్ళటం అంటారు. నేను ఒకటే మాట అంటాను, యేసుక్రీస్తు ప్రభుల వారు పాపులకే కానీ నీతిమంతులకి కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారు పాపులకే కానీ నీతిమంతులకి కాదు. పాపులు దేవుని మందిరానికి వెళుతున్నారు అంటే దేవుడు వారిని పిలిచాడు కాబట్టి వెళుతున్నారు. వాస్తవంగా నేను ఎన్నిసార్లు పిలిస్తే వస్తారు ఎవరైనా? ఏదో ప్రేమతోనో అభిమానంతోనో భారభరితమైన ఆత్మాల భారంతోనో ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు పిలుస్తా ఓపికతో. కానీ ఒకవేళ ఎందుకు విని టార్చర్ అనుకుంటే ఒకసారి వస్తారు, 2వ వారం ఆగిపోతారు. అది కాదు, దేవుడు పిలుచుకుంటే వాళ్ళు సన్నిధిలో స్థిరముగా నిలబడిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అంటే పాపులైన వారు దేవుని యొద్దకు వస్తే వారిని దేవుడు విమోచిస్తాడు, వారిని దేవుడు రక్షిస్తాడు, దేవుడు వారిని ఆ బానిస బ్రతుకుల నుండి విడిపిస్తాడు. కనుకనే యేసుక్రీస్తు ప్రభుల వారు అంటారు, నేను పాపులను పిలవచ్చి తిని. నా ప్రియమైన వాళ్ళరా, నేనున్నానని చెప్పువాడును నేనే. ఆ దేవుడు ఏం చేస్తాడు అంటే మనల్ని పిలుస్తాడు. నేనే నిన్ను పిలిచిన వాడును. 2వది చదువుదాం. హోషేయ గ్రంథం 13వ అధ్యాయము 5వ వాక్యం. హోషేయ గ్రంథం 13వ అధ్యాయము 5వ వాక్యం. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడును నేనే. హల్లెలూయా. చెప్దామని సంతోషంగా, హల్లెలూయా. నేనున్నానని చెప్పువాడును నేనే అని చెప్పు దేవుడు అంటారు. నేనే నిన్ను పిలిచిన వాడును. 2వది అంటారు, నేనే నిన్ను స్నేహించిన వాడును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్దాం బిగ్గరగా, హల్లెలూయా. ఉదయం ఏం తినొచ్చారమ్మా? ఏం తినొచ్చారు? దోశలు తిన్నారా? అన్నం తినొచ్చారా? టిఫిన్ చేసి వచ్చారా? ఏం తిని రాలేదా? మేమేమి తినలేదండి. వాళ్ళ చేతులు ఎత్తండి ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. మీ మొఖాలు చూస్తే నాకు అనిపిస్తుంది అంతే, ఏదో తినొచ్చిన వాళ్ళగా ఉంటే అడుగుతున్నా, దయచేసి ఏమనుకోవద్దు. హల్లెలూయా. ఎందుకంటే కొంతమంది మహాభక్తులు కడుపుండే తిని వచ్చి కదలకుండా నిద్రపోతూ ఉంటారు. ఇక్కడికి వచ్చి ఇంటికాడ కడుపుండే తిని కదలకుండా వచ్చి నిద్రపోతూ ఉంటారు. నిద్రపోవడానికి ఇంటికాడ నిద్రపోవచ్చుగా, ఇక్కడికి వచ్చి హాజరపించడానికి కరువు పని కాదు కదా. హల్లెలూయా. దేవుని సన్నిధికి మనము ఉపవాసంతో వస్తే చెప్తున్నా మీకు, ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు అందరూ ఉపవాసంతోనే వచ్చారు. ఒక సేవకునిగా నేను సంతోషిస్తున్నాను. హల్లెలూయా. ఉపవాసంతో వస్తే ఖాళీగా ఉన్న మన కడుపుని దేవుడు తన మాటల చేత నింపుతాడు. ఆమేన్. హల్లెలూయా. కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నోరు బాగా తెరువుము, దాన్ని నేను కురుకురు ప్యాకెట్తో నింపుతాడా? దాన్ని నేను నా కృపతో నింపుతాను. హల్లెలూయా. నా వాక్యముతో నింపుతాను. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, వాక్యం వినేటప్పుడు ఆసక్తిగా వినాలి, ఆసక్తిగా వినాలి. ఇర్మియా అంటారు, నీ వాక్యము దొరికిన తోడనే దాన్ని నేను భుజించి తిని. నీ వాక్యము దొరికిన తోడనే వెంటనే దాన్ని భుజించి తిని. అలాగే మనం ఆసక్తిగా ఉండాలి. ఆవలించే వాళ్ళు కూడా మన మధ్యలో ఉన్నారు. హల్లెలూయా. ఉచితంగా వస్తూ ఉంటుంది ఆవలింపు, ఉచితంగా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం అంటుంది, నేనే మిమ్మల్ని పిలిచిన వాడును మొట్టమొదటిగా. 2వదిగా, నేనే నిన్ను స్నేహించిన వాడును.
స్నేహించిన వాడును, మహా ఎండకు కాలిన అరణ్య మార్గములో నిన్ను స్నేహించిన వాడును. చెప్పండి మా, నిన్ను స్నేహించిన వాడును నేనే. ఇప్పుడు మీకు ఎంతమంది స్నేహితులు ఉన్నారు చెప్తారు? ఆ మల్లమ్మ, పుల్లమ్మ, ఎల్లమ్మ, కిటికీలమ్మ, తలుపులమ్మ, వీళ్ళందరూ నా స్నేహితులు అని చెప్తారు. కానీ దేవుడు నా స్నేహితుడని ఎవరు చెప్పరు. దేవుడు నా స్నేహితుడని ఎవరు చెప్పరు. నా ప్రియమైన వారరా, ఈ పరిచర్య ప్రారంభించబడింది దేవుని స్నేహంతో. హల్లెలూయా. మీరు ఆసక్తిగా వింటే ఆసక్తిగా చెప్పి ముగిస్తా, లేదంటే టైం తిరుగుతూనే ఉంటుంది, మాటలు పోతానే ఉంటాయి. హల్లెలూయా. ఈ పరిచర్య ప్రారంభించబడింది దేవునితో స్నేహము చేయడం ద్వారానే. మన సంఘం పేరేంటి? మన సంఘం పేరు కుస్కుస్ అంటారు ఎవరో. ఏం పేరు మా? జీసస్ ఫెలోషిప్. అంటే దానికి తెలుగు మీనింగ్ ఏంటంటే యేసయ్యతో సహవాసం. యేసయ్యతో సహవాసం. స్నేహితులు అంటారు, సహవాసగాలు అంటారు మొరట అప్పట్లో. స్నేహితులని ఇప్పుడు అంటున్నారు. పూర్వకాలమున ఒక ఇద్దరు వ్యక్తులు స్నేహం చేస్తూ ఉంటే పెద్దలనే వాళ్ళు ఏమంటారంటే సహవాసగాలు అనేవాళ్ళు. సహవాసగాలు. వాక్యం అంటుంది, మహా ఎండకు కాలిన అరణ్య మార్గములో నిన్ను స్నేహించిన వాడును నేనే. ఇప్పుడు మనం చెప్పుకోవాలి, ఒకనొక దినాన నన్ను స్నేహించిన స్నేహితుడు ఒకడు ఉన్నాడు. ఆయన ఎవరు? నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. మనం ఇంతవరకు మనతో ఉన్న స్నేహితులు ఉండొచ్చు, పురుషులైనా స్త్రీలైనా, కానీ దేవుడు కూడా మన స్నేహితుడు అనే సంగతి మనం తెలుసుకోవాలి. దేవుడు కూడా మన స్నేహితుడు అనే సంగతి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన మహా అరణ్యం అనే ఒంటరి జీవితంలో, కాలిన అరణ్య మార్గములో మనల్ని స్నేహించాడు, మనతో స్నేహం చేశాడు. కాబట్టి దేవుని సన్నిధికి మనం తీసుకొని వచ్చాడు. అబ్రహాముని అంటాడు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, నా స్నేహితుడైన మోషే. దేవునికి స్నేహితులుగా మన పితరులు మార్చబడ్డారు. ఎందుకంటే వారు దేవునితో స్నేహం చేశారు, దేవుడు వారితో కూడా స్నేహం చేశారు. ఇది నన్ను మనతో కూడా అంటాడు, నిన్ను స్నేహించిన వాడును నేనే. కాబట్టి దేవుడు మనతో స్నేహం చేసినప్పుడు ఆయన మనకు స్నేహితుడు కాకుండా పోతాడా? చెప్పాలి. మన స్నేహితులు ఇప్పటికి ఎంతమందో ఉండొచ్చు, కానీ దేవుడు కూడా మన స్నేహితుడే. ఎందుకంటే నిన్ను స్నేహించిన వాడును నేనే. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన వాళ్ళరా, ఈ పరిచర్య కూడా దేవునితో స్నేహము చేయడము ద్వారానే ప్రారంభించబడింది. ఇదివరకు మనుషులతో స్నేహం చేశాం. ఇదివరకు మనుషుల స్నేహమే స్థిరమని, మనుషుల స్నేహమే శాశ్వతమని, మనుషుల స్నేహమే ఆనందాన్ని కలుగు చేస్తుందని, మనుషుల స్నేహమే నడిపిస్తుందని మనుషులతో స్నేహం చేశాను. అయితే మనుషులు చెయ్యి విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత, మనుషుల స్నేహము వ్యర్థమని సంగతి తెలిసిన తర్వాత, ఆ మనుషుల జ్ఞాపకాలని వదిలిపెట్టుకోలేక తలంచుతూ కన్నీటితో ఏడుస్తూ ప్రార్థన చేస్తూ పడుకున్న తర్వాత దేవుడు ఈ వాక్యాన్ని లేదా ఈ సందర్భాన్ని చూపించాడు. నేను ప్రతి సంవత్సరం న్యూ ఇయర్లో చెప్తూనే ఉంటాను ఈ మాటలు. ఇలా ఏడుస్తూ పడుకొని ఉన్న తర్వాత కలలో ఒక డైనింగ్ హాల్, పెద్ద డైనింగ్ హాల్లో విస్తారమైన ప్రజలు ఉన్నారు. అందరూ సేవకులే, వైట్ అండ్ వైట్ దుస్తులు ధరించుకొని విస్తారమైన సేవకులు ఉన్నారు. ఇక్కడ ఒక సింహాసనం మీద ఒక పెద్ద ఆయన కూర్చొని ఉన్నాడు. తెల్లటి గడ్డం వేసుకొని, తెల్లటి వెంట్రుకలు, తెల్లటి దుస్తులు ధరించుకొని మహామహిమ ఆయనలో కనపడుతుంది. ఆ సింహాసనం మీద కూర్చొని ఒక్కొక్కరిని పిలుస్తున్నాడు. పిలిచిన వారు వచ్చి పాట పాడుతున్నారు, పిలిచిన వారు వచ్చి వాక్యాన్ని బోధిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఆయన స్తుతిస్తున్నారు, ఆయన్ని మహిమపరుస్తున్నారు, తిరిగి వెళుతున్నారు. అందరిలో నేను కూడా ఉన్నాను. ఉన్న తర్వాత ఆయన అంటారు, మీరు పాటైనా పాడండి, వాక్యమైన చెప్పండి, మొత్తం మీద నన్ను మహిమపరచండి అని చెప్తున్నప్పుడు నేను మనసులో అనుకునేవాడిని, ఇతడు మనిషి కదా, మనిషికి ఏంది మనం మహిమ చెల్లించటం ఏంటి, మనిషినేంది మనం ఆరాధించటం ఏంటి, ఇతడు అంత్యక్రీస్తేమో, యేసుక్రీస్తు వారి పేరు పెట్టబడి భూమి మీదకి దిగి వచ్చినటువంటి అంత్యక్రీస్తు అని నేను మనసులో అనుకుంటూ ఉంటే, వెంటనే నా హృదయ అంతరంగమును ఎరిగిన వాడు కాబట్టి వెంటనే నన్ను పిలిచాడు. బాబు ఇలా రామ్మ అన్నప్పుడు ఇక భయం వేసింది. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక స్లిప్, ఒక పేపర్ తీసుకొని నాకు ఇచ్చారు.
ఇచ్చి ఈ పేపర్లో ఉన్నదంతా నువ్వు చదువుకొని వాక్యం రూపంలో చెప్పు, లేదా పాట అయినా పాడి మొత్తం మీద నన్ను మహిమపరచు అన్నప్పుడు నేను తర్వాత ఈయన అంత్యక్రీస్తా దేవుడా అన్నది తర్వాత అడుగుదామని చెప్పేసి ఆ పేపర్ ఇలా ఓపెన్ చేస్తే పుట్టినది మొదలుకొని ఆ రాత్రికాల దర్శనం వరకు నా జీవితం మొత్తము లిఖించబడింది ఆ పేపర్లో. ఆ పేపర్లో మొత్తం నా జీవితం అంతా రాయబడి ఉంది. అది చూసిన తర్వాత ప్రియమైన వాళ్ళరా, మన స్థితిగతులు ఇద్దరికి మాత్రమే తెలుసు. పుట్టినది మొదలుకొని ఈనాటి వరకు మనం ఎలా మాట్లాడుతున్నాం, ఎలా ప్రవర్తిస్తున్నాం, ఎక్కడ తిరుగుతున్నాం, ఎలా జీవిస్తున్నాం అన్నది ఇద్దరికి మాత్రమే తెలుసు. ఎవరు ఆ ఇద్దరంటే మొట్టమొదటిగా ఒకళ్ళు దేవుడు, రెండవది కూడా దేవుడేనా, రెండవది సాతానుడు. మొట్టమొదటిగా దేవుని తెలుసు, రెండవదిగా సాతాను తెలుసు. భూమి మీద పుట్టిన ఏ మనిషికి తెలియదు. ఎందుకంటే మనము మనిషికి నచ్చే రకంగా ప్రవర్తిస్తూ ఉంటాం. చెడ్డోడమైనప్పటికీ మంచివానిగా బిహేవ్ చేస్తూ ఉంటాం. పాపి అయినప్పటికీ నీతిమంతుడిగా ప్రవర్తిస్తూ ఉంటాం. మనిషి కాడ మనము ప్రభావితం చేస్తూ ఉంటాం. కానీ మన అంతరంగ జీవితం ఎలా ఉండదు అన్నది మొట్టమొదటిగా దేవుని తెలుసు, తర్వాత సాతానుకు తెలుసు. ఆయన పెద్ద నా జీవితం మొత్తం పేపర్లో రాసి ఇచ్చిన తర్వాత నాకు అర్థమైంది, ఒకటి దేవుడయ్యాను ఉండాలి, రెండవది దయ్యమయ్యాను ఉండాలి. దయ్యమైతే ఇక్కడ దేవుని స్తుతించడానికి అవకాశం ఇవ్వదు. కాబట్టి ఈయన దేవుడే అని నేను గ్రహించుకొని నా జీవితాన్ని ఒక పాటగా రాసుకొని, నేను అక్కడక్కడ వాక్యం చెప్పే అలవాటు నాకు ఉంది కాబట్టి నేను పాట పాడతానని చెప్పిన తర్వాత అక్కడ నా జీవితాన్ని తలపోసుకొని ఒక పాట రాయడం, ఆ పాటని పాడడం కూడా జరిగింది. తెల్లవారేసరికి ఆ పాట నాకు గుర్తుకు రావట్లేదు. పాస్టమ్మ గారేమో బోగులు అడుక్కుంటా ఉన్నారు, నేనేమో అని కొనరాగాలు తీస్తూ ఉన్నా. అంటే కల్లో ఏం పాడానా అన్నది తర్వాత ఎందుకో తెలీదు. ఆమె కూడా నువ్వు రాత్రి ఏదో కల్లో పాట పాడావని అంటున్నావు కాబట్టి నీకు గుర్తుకొచ్చినట్టుగా నువ్వు రాసుకో, రికార్డు చేసుకో ఫోన్లో అన్నప్పుడు, సరే మంచి సలహా ఇచ్చిందని చెప్పేసి నేను రాసుకోవడము, ఫోన్లో రికార్డు చేసుకోవడం జరిగింది. అది ఇంచుమించు ఒకరోజు సాయంత్రం 5 గంటల లోపు ఒక పాట రాయడం జరిగింది. నేను కళలో పాడినటువంటి పాట ఏ రాగంతో సంబంధించిందని చెప్పేసి గుర్తు చేసుకొని ఆ రాగం కూడా రాయడం జరిగింది. ఆ పాటను ట్యూన్ చేయడం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ పాట అయిపోయిన తర్వాత ఆయన దగ్గర తీసుకొని ఒక మాట అడిగారు, ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావు, ఎందుకు ఒక వ్యక్తిని ఇంతలా జ్ఞాపకం చేసుకుంటున్నావు, ఎందుకు ఆ వ్యక్తిని మరిచిపోలేకుంటున్నావు అని అడిగినప్పుడు నేను చెప్పాను, అయ్యా ఒక 10 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి నాతో స్నేహం చేశారు. అనుకోకుండా ఒక 2-3 నెలల క్రితం వెళ్ళిపోయాడు. ఈరోజు నేను ఆయన జ్ఞాపకాల నుండి బయటపడలేకపోతున్నాను. ఆయన ధ్యానించకుండా, ఆయన తలుచుకోలేకుండా ఉండలేకపోతున్నాను. ఆయన నా మీద పంచినటువంటి స్నేహం, ప్రేమ, అనురాగం, ఆప్యాయత నేను మర్చిపోలేకుంటున్నాను అని చెప్పిన తర్వాత ఆయన చెప్పినటువంటి మాట, అమ్మ వినాలి. ఆ పెద్ద ఆయన చెప్పినటువంటి మాట, 10 సంవత్సరాల క్రితము పరిచయమైనటువంటి స్నేహితుడు నీకు దూరం అయితేనే ఇంతలా బాధపడుతున్నావు. జస్ట్ 10 సంవత్సరాల క్రితమే పరిచయమైన వాడు నీకు దూరం అయితే ఇంతలా బాధపడుతూ ఏడుస్తూ ఉన్నావు. ఇంచుమించు 35 సంవత్సరాలుగా నేను నీతో స్నేహం చేస్తున్నాను. ఏనాడైనా నన్ను స్నేహితుడని గమనించావా? ఏనాడైనా నేను నీ స్నేహితునని గుర్తుంచుకున్నావా? ఏనాడైనా నేను నీతో స్నేహం చేస్తున్నానని ఆలోచించావా అని చెప్పినప్పుడు వాస్తవంగా దేవుడంటే మనకు స్నేహితునిగా ఉండడం ఏంటి అని నేను అనుకునేవాడిని. ఆయన అన్నారు, 10 సంవత్సరాల క్రితం పరిచయమైన స్నేహితుడు నీ నుండి వెళ్ళిపోవచ్చేమో, లేకపోతే రాబోతున్న స్నేహితులైనా నీ ఇద్దరు నుండి ఎవరైనా వెళ్ళిపోతారు. కట్టుకున్న భార్య అయినా, కన్న తల్లి అయినా, తండ్రి అయినా, కన్న బిడ్డలైనా ఏదో ఒక రోజు నేను విడిచి వెళ్ళిపోవాల్సిందే. కానీ నువ్వు భూమి మీద ఉన్నా, చనిపోయినా నేను నీతోనే ఉండే స్నేహితుడను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు భూమి మీద బ్రతికినంత వరకు నీతోనే ఉంటాను, చనిపోయినా నీతోనే ఉంటాను. నేను కదా నిజమైన స్నేహితుని. నేను ఏనాడు కూడా నేను విడిచిపెట్టను. నీకు కష్టం వచ్చిందని, నీకు బాధ వచ్చిందని, నీకు నిందలు వచ్చాయని, నువ్వు శ్రమలలో ఉన్నావని నిన్ను విడిచిపెట్టేవాడును కాను. మహా ఎండకు కాలిన అరణ్య మార్గములో నిన్ను స్నేహించిన వాడును నేనే అని చెప్పిన తర్వాత నిజమే కదా,
ఈ లోకంలో ఏ మనిషి కూడా శాశ్వతం కాదు కదా. భార్య అయినా, కన్న తండ్రి అయినా, కట్టుకున్న భర్త అయినా, కన్న బిడ్డలైనా ఏదో ఒక రోజు విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిన వాళ్ళే. ఏదో ఒక రోజు మంది జీవితం ఒంటరి జీవితమే. కానీ మనం బ్రతికున్నా చనిపోయినా మనతో కూడా ఉండే స్నేహితుడు మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారే కదా. హల్లెలూయా అని గమనించుకొని మరలా నేను అదే పాటలో చిన్న లైన్ రాశాను. స్నేహితుడా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడు అనే మాట రాసి పాడాను. తర్వాత ఆయన నన్ను తన కుడికాళ్ళ మీద కూర్చోబెట్టుకొని ఇదిగో ఈ మాట కోసమే 35 సంవత్సరాలుగా నేను ఎదురు చూశాను. ఈరోజు నీ నోట నా ప్రాణ స్నేహితుడని పిలిపించుకోగలిగాను అని చెప్పడం ద్వారా చాలా సంతోషించాను. హల్లెలూయా. కనుకనే ప్రియమైన వాళ్ళరా, ఈ పరిచర్య ప్రారంభించబడింది దేవునితో స్నేహం చేయడం ద్వారా. మన సంఘానికి పేరు పెట్టడానికి కూడా గల కారణం దేవునితో స్నేహం చేయడం ద్వారా. హోసన్నా మినిస్ట్రీలో ఉండి ప్రతి సంవత్సరము నూతన గీతాన్ని పాడుకొని ఆనందించేవాడిని. కానీ దేవునితో స్నేహం చేయడం ద్వారా ప్రతి సంవత్సరము దేవుని కృప చేత పాటలు రాయడము, అదే పాట ద్వారా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ స్నేహాన్ని బట్టి పాట రాయడము, దేవుడు నాకు ఇచ్చినటువంటి తలాంతును బట్టి ప్రతి సంవత్సరము పాటను రాసుకోవడము, పాడటము, మన సంఘంలో రిలీజ్ చేసుకోవడం కూడా గల కారణం ఏంటంటే దేవునితో స్నేహం చేయడం ద్వారా. హల్లెలూయా చెప్దామని సంతోషంగా హల్లెలూయా. నా ప్రియమైన వాళ్ళారా, నేనే నిన్ను స్నేహించిన వాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. బైబిల్ గ్రంథంలో కూడా యోబుకి స్నేహితులు ఉన్నారు. అమ్మ త్వరగా ముగించాలి. హల్లెలూయా చెప్దాం శ్రద్ధగా. హల్లెలూయా. యోబుకి స్నేహితులు ఉన్నారు. నేను ఇదివరకు చెప్పాను, మనసుల స్వార్థమైనటువంటి వారు. నచ్చితే నచ్చినట్లుగా ఉంటారు, నచ్చకపోతే నచ్చనట్లుగా మాట్లాడుతూ ఉంటారు. యోబు గారికి ఉన్నటువంటి ప్రాణ స్నేహితులు కూడా ఉన్నారు. వారు యోబుకి శ్రమ వచ్చిందని, యోబుకి రోగం వచ్చిందని, యోబు దగ్గర ఏ పని కుదరట్లేదని యోబుని ఎంతలా మాట్లాడారో యోబు స్నేహితుల గురించి తెలుసుకుందాం ఒకసారి. యోబు స్నేహితులు. యోబు గ్రంథము 2వ అధ్యాయము 11వ వాక్యం. 2వ అధ్యాయము 11వ వాక్యం. తెమానీయుడైన ఎలీఫజు, సుహీయుడైన బిల్దదు, నయమాతీయుడైన జోఫరు అని యోబు 3 స్నేహితులు. అతనికి సంబంధించిన ఆపదలన్నిటిని గురించి వినిన వారై హల్లెలూయా. ఇక్కడ యోబును అతను కలిగినటువంటి ఆపదలను, అతను కలిగినటువంటి రోగములను చూసినటువంటి 3 స్నేహితులు అతనితో కూడా రేయింబగళ్ళు అతనితో కూడా కూర్చున్నారు. ఎవరు ఈ 3 అంటే యోబు ప్రాణ స్నేహితులు కూర్చున్నారు. ఎవరైనా ఒకరోజు 2 రోజులు కూర్చుంటారండి. ఒకరోజు 2 రోజులు పలకరిస్తారు, ఒకరోజు 2 రోజులు పరామర్శిస్తారు. దినమెల్లా వాళ్ళతోనే ఉంటారా? చెప్పాలి. హల్లెలూయా. ఏమ్మా హల్లెలూయా. ఈ స్నేహితులు ఏం చేశారంటే దినమెల్లా అతనితోనే రేయింబగళ్ళు అతనితో కూర్చున్నారు. చివరికి ఓపిక నశించిపోయి ఏం మాట్లాడతారంటే, యోబుగాడు మనతో భక్తునిగానే ఉన్నాడు కానీ, మనతో బాగానే ఉన్నట్టు నటించాడు కానీ ఏ పాపం చేశాడేమో ఈ రోగం వచ్చింది, ఏ నేరం చేశాడేమో ఈ శాపం వచ్చింది, దేవుడికి వ్యతిరేకమైన కార్యము చేశాడేమో ఇంత దీనస్థితి కలిగింది, ఇంత దరిద్రత కలిగింది, ఇంత పాపం శాపం కూడగొట్టడం గల కారణం ఏంటి? మన దగ్గర పైకి బాగానే ఉన్నాడు కానీ భక్తుడు లోపల ఏ పాపం చేశాడేమోనని యోబు స్నేహితులు ఏం చేశారంటే ఓపిక నశించిపోయి సనిగారు. అక్కడ
యోబు గారు నోటి మాటతో కూడా పాపము చెయ్యని వాడని 10వ వాక్యంలో రాయబడి ఉంటుంది. అందుకు అతడు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును అనుభవింపతగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. యోబు గారు అంటారు తన భార్యతో, దేవుని దగ్గర నుండి ఎప్పుడు మనం మేలే పొందుకుందామా, కీడు పొందుకోకూడదా? ఎప్పుడు మేలే, ఎప్పుడు ఆశీర్వాదమే, ఎప్పుడు సమాధానమే, ఎప్పుడు సంతోషమే మనం కోరుకుంటామే, కానీ కీడు కోరుకోకూడదా? మూర్ఖురాలను మాట్లాడినట్టుగా మాట్లాడొద్దని ఆమెను హెచ్చరించి తన నోటి మాటతోనైనా కూడా పాపము చేయలేదని వాక్యం సెలవిస్తుంది. ఇటువంటి యోబును తన స్నేహితులు ఏమంటున్నారంటే, ఏ పాపము చేశాడో, ఏ శాపము చేశాడో, ఏ దుర్మార్గము చేశాడో యోబు ఈ గతి పట్టింది. నేను అంటాను ప్రియమైన వాళ్ళరా, ప్రజలు మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే, నా ఆత్మీయ తండ్రి అబ్రాహ్మణ గారు ఒక మాట చెప్పేవారు, నోటితో నవ్వుతారు, నొసలతో ఎక్కిరిస్తారు. ఇది మనుషుల స్వభావం. మనుషుల స్వభావం. స్నేహితులైనా, బంధువులైనా, రక్త సంబంధికులైనా ఎవరైనా కూడా నోటితో నవ్వుతారు, నొసలతో వెక్కిరిస్తారు. ఇది మనుషుల స్వభావం, మానవుని నైజం. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు అలాంటి వాడు కాదు. మహా ఎండకు కాలిన అరణ్య మార్గములో నిన్ను స్నేహించిన వాడను నేనే. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన వాళ్ళరా, నేనే నిన్ను పిలిచిన వాడను, నేనే నిన్ను స్నేహించిన వాడను, నేనే నీకు మార్గము చూపేవాడును. చదువుదాం యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వాక్యం త్వరగా. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వాక్యం చివరి మాట. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వాక్యం. అమ్మా, యేసు నేనే మార్గమును సత్యము జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు అంటారు, నేనే మార్గం. హల్లెలూయా, హల్లెలూయా. నేనే నిన్ను పిలిచిన వాడను, నేనే నిన్ను స్నేహించిన వాడను, నేనే మార్గమును. మన తండ్రి యొద్దకు పోవాలి అంటే, పరలోక పట్టణంలో ప్రవేశించాలి అంటే, నేనే మార్గమైన దేవుని వెంబడించాలి, దేవుని వెంబడించాలి. నేనే మార్గం, నేనే మార్గం. ఇర్మియా గ్రంథంలో ఒక మాట రాయబడి చదువుదాం. ఇర్మియా ప్రవచన గ్రంథం 6వ అధ్యాయము 16వ వాక్యం. అంటే ప్రజలు లోకంలో ఏ మార్గం గుండా వెళ్ళాలో, ఏ మార్గం గుండా వెళ్ళకూడదో తెలియనటువంటి అయోమయంలో ఉన్నారేమో. కాబట్టి ఈ వాక్యాన్ని మనం చదువుకుందాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గముల గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడాలి, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గముల గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేదో అని అడిగి అందులో నడుచుకొనుడి. మేలు కలిగే మార్గమేదో అడిగి తెలుసుకొని అందులో నడిచితే ఏం కలుగుతుంది? నెమ్మది కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది. వాస్తవంగా ఇప్పుడు మేలు కలిగే మార్గం ఏదో, కీడు కలిగే మార్గం ఏదో, ఏ మార్గం గుండా వెళితే మనము ఆ గమ్యాన్ని చేరుకుంటామనే ఆలోచనలో చాలా వరకు లేరు, ప్రజలు లేరు. ఏ మార్గం గుండా వెళితే ఏముంది, దారి వస్తుంది, వెళ్ళిపోతూ ఉన్నాం. ఏ మార్గం గుండా వెళితే ఏముంది, దారి వస్తూ ఉంది, వెళ్ళిపోతూ ఉన్నాం. ఒక గురి గమ్యం లేదు. ఏ మార్గానికి వెళ్ళాలో అవగాహన లేదు, ఏ మార్గానికి వెళ్ళాలో సరైన అడ్రస్ లేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు అంటారు, నేనే మార్గం. హల్లెలూయా, నేనే మార్గం. నా మార్గం గుండా వచ్చిన వాడు
తండ్రిని చేరుకుంటాడు. నా మార్గం గుండా వచ్చిన వాడు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాడు. నా మార్గం గుండా నడిచిన వాడు నెమ్మది పొందుకుంటాడు. యెహోవా సెలవిస్తున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి. బైబిల్ గ్రంథంలో నాకు తెలిసినంత వరకు గత రాత్రి వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు కొన్ని మార్గాలు కనపడ్డాయి. ఆ మార్గాలు ఎన్ని మార్గాలు అంటే ఇంచుమించు 29 మార్గాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. 29 మార్గాలు చెప్పుకుంటే మన సమయం సరిపోదు. నేను ఒక మార్గం చెప్తాను. లోకులు వెళ్ళే మార్గం, పాపుల మార్గం, భక్తిహీనుల మార్గం, దుర్మార్గుల మార్గం, ఇలాగ చాలా మార్గాలు ఉన్నాయి. లోకులందరూ వెళుతున్నారు ఇదే మంచి మార్గమని, మేలు కలిగే మార్గం ఏదో తెలుసుకోలేని పరిస్థితి, మేలు కలిగే మార్గం గుండా నడవలేని పరిస్థితి. ఎందుకంటే తెలుసుకునేంత ఓపిక లేదు ప్రజలకి. యేసుక్రీస్తు ప్రభుల వారు అంటారు, ఇదిగో నేనే మార్గములలో నిలిచి అడుగు తెలుసుకోనండి, మేలు కలిగే మార్గం ఏదో మీరు అందులో నడవండి, మీకు నెమ్మది కలుగుతుంది. కానీ అడిగి తెలుసుకునే ఓపిక ఎవరికి లేదు. లోకులు వెళ్ళే మార్గం కూడా అనేకులు వెళుతూ ఉన్నారు, కానీ అది నెమ్మదిని పోగొట్టి మనిషికి కలవరాన్ని, నరకయాతనని కలుగు చేస్తుంది. లోకులు వెళ్ళే మార్గం ఒక ఇద్దరు వ్యక్తులను చెప్తాను. అంటే ఇద్దరు వ్యక్తులు, ఒక వ్యక్తి ఏమో మేలు కలిగే మార్గంలో వెళుతున్నాడు, మరొక వ్యక్తి ఏమో లోకులు వెళ్ళే మార్గంలో వెళుతున్నాడు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరంటే పేదలాజరు, ధనవంతుడు. పేదలాజరికి ప్రస్తుతం ఐశ్వర్యం లేకపోవచ్చు, అధికారం లేకపోవచ్చు, కానీ తను ఎంచుకున్న మార్గం ఏంటంటే అతనికి ఏదో ఒక రోజు మేలు కలిగిస్తుందని ఒక విశ్వాసం. అతడు రోగము చేత, కురుపుల చేత, సరైన వసతి లేక, సరైన బట్టలు లేక, తినడానికి తిండి లేక, భక్తిని చేత పట్టుకొని, బట్ట కట్టుకొని, బైబిల్ చేత పట్టుకొని మందిరానికి వెళుతున్నాడు. అది అతనికి మార్గం. మరొక వ్యక్తి ధనవంతుడు. అతని గురించి మనకందరూ తెలుసు. అతడంట ఊదా వస్త్రములు ధరించుకున్నవాడై ప్రతిరోజు సుఖించుచు, ప్రతిరోజు ఆనందిస్తూ, అధికారం ఉందని, పలుకుబడి ఉందని, పనివారు ఉన్నారని, ఎదురు చెప్పేవాళ్ళు లేరని ప్రతిరోజు సుఖిస్తూ, ఆనందిస్తూ తన మార్గం గుండా వెళుతున్నాడు. మంచోనికి చావు వస్తుంది, చెడ్డోనికి చావు వస్తుంది. పేదోనికి చావు వస్తుంది, ధనవంతునికి చావు వస్తుంది. ఇద్దరు చనిపోయారు. ఇతడు ఈ మార్గం కూడా వెళుతూ చనిపోయాడు. ఈ వ్యక్తి ఏమో ఈ మార్గం కూడా వెళుతూ చనిపోయాడు. ఒక వ్యక్తి ఏమో మేలు కలిగే మార్గం కూడా వెళ్ళాడు, చనిపోయాడు. మరొక వ్యక్తి ఏమో లోకస్తులు వెళ్ళే మార్గం గుండా వెళ్ళాడు, చనిపోయాడు. చివరికి ఎక్కడ చేరారు? దేవుడు అంటారు, నా ద్వారానే తప్ప నా మార్గం గుండా వస్తే మీరు తండ్రిని కనుగొంటారు. నేనే మార్గం, నా మార్గంలో వస్తే తండ్రిని కనుగొంటారు. నా మార్గం కాకుండా వేరొక మార్గంలోకి వెళితే తండ్రిని కనుగొనలేరు, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకొనలేరు. కనుకనే నేనే మార్గం. హల్లెలూయా. పేదలాజరు ఒక మార్గం గుండా వెళ్ళారు, ధనవంతుడు ఒక మార్గం గుండా వెళ్ళారు. పేదలాజరు చనిపోయి తండ్రిని స్వతంత్రించుకున్నాడు. తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. లోకములో వెళుతున్న వ్యక్తి, లోక మార్గంలో వెళుతున్న వ్యక్తి చనిపోయాడు. పాతాళములో నరకయాతన చేత కేకలు వేస్తున్నాడు. ఎవరి మార్గం ఎక్కడికి తీసుకెళ్ళింది? ఇక్కడ అంటారు, పురాతన మార్గముల గురించి విచారించి తెలుసుకొనుడి. మేలు కలుగు మార్గం ఏదో అడిగి తెలుసుకోండి, అందులో నడుచుకొనుడి. నడుచుకుంటే ఏం కలుగుతుంది? మీకు నెమ్మది కలుగుతుంది. మేలు కలిగే మార్గం గుండా వెళ్ళి అడిగి తెలుసుకొని అందులో నడుచుకుంటే ఏం కలుగుతుందంటే నెమ్మది కలుగుతుంది. కూడదు నాకు ఇదే బాగుంది. ఇప్పుడు ధనవంతుడు అంటాడు ప్రతిరోజు సుఖాన్ని అనుభవిస్తున్నాడు అంటే అతడు ఎంత రాయల్గా బతికి ఉండొచ్చు, ఎంత లగ్జరీగా బతికి ఉండొచ్చు. అతనికి ఎందుకని ఇంకొక మార్గం? ఇదివరకే నేను ఒక మాట చెప్పాను. ఒక యవనస్తుడు నుంచి విన్నాను. యవనస్తుడు సేవకులు వెళ్ళి, బాబు దేవుని నమ్ముకోవచ్చు కదా నాన్న, చక్కగా ఉన్నావు, అందంగా ఉన్నావు, చక్కటి బలం కలిగి ఉన్నావు. దేవుని వాక్యం అంటుంది యవనస్తులు దేవుని పరిచర్య బలముగా జరిగిస్తారని, యవనస్తులు దేవుని కొరకు బలముగా నిలబడతారు, రోషంగా సేవ చేస్తారని వాక్యం సెలవిస్తుంది. దేవుని కనుదృష్టి కూడా యవనస్తులని మీ మీద ఎదురు చూస్తూ ఉంది. దేవుని మందిరానికి రావచ్చు కదా అంటే ఆ యవనస్తుడు చెప్పే సమాధానం ఏంటంటే, నాకు ఏం తక్కువ ఉందని దేవుని మందిరానికి రావాలి? నాకు ఏం తక్కువ ఉందని దేవుని నమ్ముకోవాలి? దేవుని నమ్ముకోవాల్సింది ఎవరో తెలుసా? అన్నీ అయిపోయి
అన్నీ అనుభవించి పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ వాళ్ళ పిల్లలు పుట్టి మనమలను మనమరాలను ఎత్తుకునే వయసులో దేవుని నమ్ముకోవాలి. ఇప్పుడు నేనెందుకు దేవుని నమ్ముకోవాలి? నాకేం తక్కువ ఉందని దేవుని నమ్ముకోవాలి. అడిగిందల్లా కొనిచ్చే అమ్ముంది, అడిగిందల్లా ఫోన్పే చేసే నాన్న ఉన్నాడు. ఏమి కావాలని కూడా మా అమ్మ నాన్న నాకు ఇచ్చేవాళ్ళు ఉండగా నన్ను ఎందుకు దేవుని నమ్ముకోవాలి అని చెప్పేవాడు. ఒకానొక సమయం వచ్చింది. ప్రతి మనిషికి సమయం వస్తుందండి. బైక్ షోరూంలో ఏదైనా కొత్త బైక్ రిలీజ్ అయితే చాలు నాన్నకు ఫోన్ చేయడం, నాన్న ఫోన్పే చేయడం, బండి రిలీజ్ చేసుకోవడం, డెలివరీ చేసేవాడు. పెద్ద బైక్ ఇంచుమించు 6 లక్షల విలువైనటువంటి బైక్ని తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత తన స్నేహితుని ఎక్కించుకొని విపరీతమైన స్పీడ్ వెళ్తున్నాడు. వెళ్తూ వెళ్తూ అనుకోకుండా యాక్సిడెంట్ జరిగిన తర్వాత రక్తపు మడుగుల్లో కొట్టిమిట్టాడబడుతూ ఉన్నప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆ యవనస్తుడు ఈ సేవకునికి బాగా పరిచయం కాబట్టి చూడ్డానికి వెళ్దామని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత బెడ్ మీద పడుకొని కొన ఊపిరితో ఉన్నాడు. ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేశాడు. మరలా ఆ వ్యక్తిని దర్శించడానికి మరలా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కాస్త మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేసి అక్కడే కూర్చొని కొన్ని మాటలు, బైబిల్ గ్రంథాలు కొన్ని మాటలు చూపించి అప్పుడు సేవకుడు అడిగాడు, తమ్ముడా ఇప్పుడైనా దేవుని నమ్ముకుంటావా? ఇకనైనా దేవుని నమ్ముకుంటావా అంటే సేవకులు అంటాడు, పాస్టర్ గారు మీరు నన్ను క్షమించాలి, నేను దేవుని నమ్ముకుంటానండి అని చెప్పిన తర్వాత సేవకుడు రివర్స్ అయ్యాడు. అప్పుడు దేవుని నమ్ముకోవచ్చు కదంటే ఆ వ్యక్తి చెప్పే సమాధానం, నాకు ఏం తక్కువ నేను దేవుని నమ్ముకోవాలి అని చెప్పేవాడు. ఇప్పుడు సేవకుడు ఏమంటాడంటే, నువ్వు దేవుని ఎందుకు నమ్ముకుంటావు? దేవుని ఎందుకు నమ్ముకుంటావు అంటే ఆ వ్యక్తి చెప్పాడు, ఇదిగో నా దేవుడు, నీవు ఆరాధిస్తున్న దేవుడు, నీ ప్రార్థన ఆలకించిన దేవుడు నాకు ఆయుష్నిచ్చాడు కాబట్టి దేవుని నమ్ముకుంటాను. కొడదామా? హల్లెలూయా. ఏదో సామెత ఉంది కానీ తెలియదు నాకు, అలా ఉంది మీ పరిస్థితి. ఆ వ్యక్తిని సేవకుడు అంటాడు, ఎందుకు నువ్వు దేవుని నమ్ముకుంటావు? నీ ప్రార్థన ఆలకించిన ఆ దేవుడు నాకు ఆయుష్నిచ్చాడు కాబట్టి నేను దేవుడిని నమ్ముకుంటాను. మా అమ్మ ఉంది, డబ్బు ఇస్తుంది, బైక్ ఇస్తుంది, మంచి మంచి బట్టలు ఇస్తుంది, కడుపు నిండా తిండి పెడుతుంది, కానీ ఆయుష్ని ఇవ్వలేదుగా. మా నాన్న ఉన్నాడు, 10,000, 1,000 రూపాయలు, 1,00,000 రూపాయలు, 1,00,00,000 రూపాయలైనా సరే ఫోన్పేలు పంపిస్తాడు, కానీ నాకు ఆయుష్ని ఇవ్వలేడుగా. కానీ నన్ను కాపాడిన దేవుడే నిజమైన దేవుడు. ఆ దేవుడిని నేను నమ్ముకొని బ్రతుకుతాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, ఆ రీతిగా ఈ ధనవంతుడు ప్రతిరోజు సుఖాన్ని అనుభవిస్తున్నాడు, కానీ నిజ దేవుని కలిగే ఆ కృపను కలిగి లేడు. ఎందుకంటే తను వెళ్ళే మార్గం మంచి మార్గం అని, తను వెళ్ళే మార్గం మేలు కలిగే మార్గం అని భావించాడు, అనుభవించాడు, చివరికి చనిపోయాడు. ఆ మార్గం అతనికి ఏం చేసిందో తెలుసా? నరకాన్ని కొని తెచ్చింది. ఆ నరకంలో కేకలేస్తున్నాడు, అయ్యో నేను ఈ మార్గం కూడా వెళ్ళి ఈ నరకం పాలయ్యానా? నేను వెళ్ళిన మార్గం మేలైన మార్గమా కాదని అడిగి తెలుసుకొని విచారించుకొని నేను మేలైన మార్గంలో వెళ్ళి ఉంటే ఈ మార్గంలో ఈ నరకంలో ఉండేవాడిని కాదు కదని అప్పుడు గుండెలు బాదుకుంటున్నాడు. తండ్రి అయిన అబ్రహామా, నీ కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడే పేద లాజరు, దరిద్రుడు, వానితో ఒక్క చుక్క నీటిని పంపించయ్యా, నా యాతన ఆర్పి వేసుకుంటానన్నప్పుడు కూడా అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడే వాక్యం అంటుంది, మార్గములలో నిలిచి ఉండి చూడుడి, పురాతన మార్గములేవో అడిగి తెలుసుకొనుడి, మేలు కలిగే మార్గం ఏంటో అడిగి తెలుసుకొని అందులో నడవండి. మేలు కలిగే మార్గంలో మీరు నడిస్తే మీకేం కలుగుతుంది? నెమ్మది కలుగుతుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇదివరకు ఈ మధ్య పండగలు అయిపోయాయి కదా, నేను తెలిసిన వ్యక్తి ఉంటే అడిగాను, 1,000 డబ్బులు పెట్టి తీసుకొని వస్తారు, 1,000. వాస్తవంగా వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నిజదేవుడు కాకపోయినప్పటికీ కూడా లక్షల డబ్బులు పోస్తారు వాళ్ళ దేవునికి. వాళ్ళ దేవుడే మనం అనకూడదు, కానీ వాళ్ళు నమ్ముకున్న దేవునికి లక్షల డబ్బులు. మనకు వచ్చే 2 పండగలు, ఆ 2 పండగలు కూడా మనం ఏం చేసింది ఏమి ఉండదు. వాళ్ళు విస్తారమైన డబ్బును ఖర్చు పెడతారు. ఇంత డబ్బు ఖర్చు పెట్టుకొని తీసుకుపోయి దానికి కాళ్ళతో దొక్కి అవసరం అంటావా? అదే డబ్బుతో ఒక పేదవాని ప్రాణాన్ని కాపాడవచ్చు, అదే డబ్బుతో 100 మంది పేదల కడుపు నింపచ్చు, అదే డబ్బుతో కొన్ని కుటుంబాలను పోషించవచ్చు, అదే డబ్బుతో గూడు లేని వారికి గూడును నిర్మించవచ్చు.
ఇది ఏమైనా మీకు అర్థమవుతుందా అంటే అతడు అంటాడు, లేదు లేదు, ఇది మంచి మార్గం, ఇది మంచి మార్గం. ఆ మార్గం గుండా చివరికి వెళితేగా తెలిసేది. నా ప్రియమైన వాళ్ళారా, మేలు కలిగే మార్గం ఏంటో అడిగి తెలుసుకోండి, అందులో నడవండి. నడిస్తే మీకు నెమ్మది కలుగుతుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనకంటే ఒక గురి ఉండాలి. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలంటే ఒక అడ్రస్, కరెక్ట్ అయిన అడ్రస్ ఉంటేనే కదా మనం హైదరాబాద్ వెళ్ళగలిగేది. హైదరాబాద్ బస్సు ఎక్కకుండా ఇంకా వేరే బస్సు ఎక్కితే హైదరాబాద్కి వెళ్తామా? వెళ్ళలేరు. చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక 4-5 సంవత్సరాల క్రితం అనుకుంటా, ఇద్దరము ఒక వేరే వాళ్ళ పెళ్ళికి వెళ్తున్నాం. ఇంచుమించు 5-6 గంటల సమయంలో సాయంత్రం బైక్లో వెళ్తున్నాం. అంటే మార్గము మనకు తెలియకపోతే ఎన్ని అవస్థలు పడతామో చెప్తున్నాం మీకు క్లారిటీ. వెళుతూ ఉంటే ఈ బైపాస్లో వెళుతున్నామో డైరెక్ట్గా ఇంటికి వెళ్ళచ్చు, పెళ్ళి జరిగే ఇంటి దగ్గరికి వెళ్ళచ్చు. షార్ట్కట్లో వెళ్దాం, తొందరగా వెళ్దాం అని అతి ప్రయోగం, అతి ఆలోచన. పైగా పొద్దుపోయింది, చీకటి అయిపోయింది. కాదంటే 10 నిమిషాలు లేట్ అవుతుంది అంతేగా. సరైన మార్గంలో వెళితే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తాం. అలా స్పీడ్గా తొందరగా షార్ట్కట్లో వెళ్ళిపోదాం అని చెప్పేసి కడప నుంచి బయలుదేరి చెన్నూరు లేకపోతే ఇంకోటి ఆ ఊరి పేరు నాకు తెలియదు. నాకు పల్లెల చుట్టూ తిరిగి వాళ్ళని వీళ్ళని అడిగి పోయేసరికి రాత్రి 10 అయింది. హల్లెలూయా. కడప నుంచి మిడుతూరు అనే ఉందండి, ఇక్కడ మైదుగురు పల్లెల్లో మిడుతూరు అనే ఊరు ఉంది. ఆ ఊరికి ఎర్రగుంటలో పోయి దారిలో పోతే చక్కగా వెళ్ళిపోవచ్చు. షార్ట్కట్ తొందరగా వెళ్ళిపోదామని ఇద్దరం వెళుతున్నాం. చీకట్లో వెళుతూ ఉంటే పైగా ఆమె ఒక్కతే ఉంది, నేను ఒక్కనే ఉన్నా. ఎడారిలో ఉంది రోడ్డు కూడా, గుంటలు అంతా చాలా గలీజ్గా ఉంది. చెట్లలో వెళ్ళిపోవాలి. ఆమె ఒకవైపు అంటా ఉంది, చెప్పిన మాట వినవు నువ్వు, అస్సలు వినవు. ఏమైనా జరిగితే, బండి పంచర్ అయితే, పెట్రోల్ ఇంకా భయపెడతా ఉంది. పెట్రోల్ ఆగిపోతే, బండి పంచర్ అయిపోతే ఏంది పరిస్థితి? ఇక్కడ ఉండాలి, ఎలా ఉండాలి? పైగా వర్షం, ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితి. ఎందుకు ఈ మాట చెప్తానంటే, అది నాకు తెలిసిన మార్గం అయితే సరణ వెళ్ళిపోవచ్చు, తెలియని మార్గం అయితే అగసట్లు ఎట్లా ఉంటాయి. మార్గమేదో, మనం మేలు కలిగించే మార్గం ఏదో తెలుసుకోవాలి. దేవుడు అంటారు, నేనే మార్గం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనను వెంబడిస్తే తండ్రిని చేరుకుంటాం, ఆయన్ని వెంబడిస్తే పరలోకాన్ని ప్రవేశిస్తాం. హల్లెలూయా. దేవుడు అంటారు, నేనున్నానని చెప్పువాడు నేనే. ఎవరు ఆయన? నేనే నిన్ను పిలిచిన వాడును, నేనే నిన్ను స్నేహించిన వాడును, నేనే మార్గమును. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని పేరు పెట్టి పిలుచునుగాక. దేవుడు ఇది మొదలుకొని మీతో స్నేహం చేయునుగాక. దేవుడు తన మార్గమును మిమ్మల్ని అందరిని నడిపించునుగాక. పరలోక రాజ్యం ప్రవేశించేంత వరకు దేవుడు మన కుడి చేయి పెట్టి నడిపించునుగాక. ఆమేన్. తలలు వంచండి, కళ్ళు